Belum sih gitu. Halo, అన్నా గుడ్ ఈవినింగ్ అన్న. good evening వంశీ. gitu. ఓకే సో గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. సో అష్యూర్ అకౌంట్ అయితే నీది డిలీట్ అయిపోయింది కిట్టు. సో డిలీట్ చేశాను నేను ఇప్పుడే. ఓకే, రిసోర్సెస్ అన్నిటిని కూడా డిలీట్ చేశాను. ఆ, ఇప్పుడు ఓకే అన్న. అష్యూర్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు వేరే అకౌంట్ కావాలి వంశీ. నీ అకౌంట్ అన్న రేపు యాక్టివేట్ చేస్తా అన్న. రేపు యాక్టివేట్ చెయ్యి. ఓకే, సో మేబీ. ఓకే అన్న. ఓకే, సో ఫర్ టుడే ప్యారలల్ గా ఈ రోజు డెవాప్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే. ఓకే, సో డెవాప్స్ లో మనం ఒక కోర్ టూల్ ఒకటి గుర్తుందా? సో మనం సెట్ ఆఫ్ టూల్స్ గురించి మాట్లాడుకోవాలని అనుకున్నాం బిగినింగ్ ఆఫ్ ద సెషన్స్ లో, రైట్? సో అందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనే ఒకటి చెప్పా. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్లో ఎనీ రిఫరెన్సెస్, ఎనీ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది చెప్పండి. జీరా అన్న. ఓకే, పర్ఫెక్ట్. యా. పోస్ట్ మ్యాన్. నో. పోస్ట్ మ్యాన్ అనేది ఏంటంటే ఏపీఐ కాల్స్ రన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్లయింట్ అది. సో పోస్ట్ మ్యాన్ క్లయింట్ అదొక సాఫ్ట్వేర్. సో ఇట్స్ నాట్ ఫర్ ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అజర్ వచ్చి అజర్ జీరా, బోర్డ్స్. అజ్యూర్ బోర్డ్స్. ఎస్. సో జీరా ఇస్ ఏ జనరలైజ్డ్ టూల్. ఓకే, సో జీరా టూల్ ఎవరిది అని అంటే అట్లేషియా. ఓకే, అట్లేషియా. నా స్క్రీన్ కనిపిస్తుంది, ఇది తలుపేసేయండి. కనిపిస్తున్నాను. ఓకే, సో జీరా వచ్చి మీకు అట్లేషియన్ టూల్. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ ఓకే. జీరా. సో అట్లేషియన్ టూల్ ఇంకోటి ఫేమస్ ఏంది అని అంటే కాన్ఫ్లుయెన్స్. ఏంది ఈ టూల్? ఎనీ ఐడియా? కాన్ఫ్లుయెన్స్ లేదమ్మా, వినలేదు. ఓకే, సో ఓకే, కృష్ణ నువ్వు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వినలేదమ్మా. ఓకే, సో బేసిక్ గా మనకి డాక్యుమెంటేషన్ చేస్తుంటారు కదా ఆర్గనైజేషన్ లో. నువ్వు ఏ ఏ టాస్క్ చేసినా కానీ ఫర్ ద కేటీ పర్పస్ కానీ లేకపోతే ఫ్యూచర్ లో మనం రీయూజ్ చేసుకోవడానికి కోసం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మనం డాక్యుమెంట్ చేస్తాం, చేయమని అంటారు. ఓకే, ఇట్స్ ఏ స్టాండర్డ్ పాలసీ, ఐ మీన్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఆ డాక్యుమెంటేషన్ ఎక్కడ చేస్తామనంటే మనము జనరల్గా నువ్వైనా వర్డ్ డాక్యుమెంట్ ఒకటి సేవ్ చేసుకొని నువ్వు వర్డ్, అంతే కదా. సో నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒక వర్డ్ ఫైల్లో రాసేసుకొని వర్డ్ ఫైల్ని నువ్వు ప్రింట్అవుట్ తీసుకొని ఇవ్వచ్చు కూడా ఎవరికైనా అడిగితే, రైట్? బట్ అలాంటి యాక్టివిటీ కోసం మనకి జనరల్గా ఒక స్పెషల్ టూల్ ఉంది. సో అది అట్లాషన్ వాళ్ళు డిజైన్ చేశారు. సో జీరా ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. కాన్ఫ్లుయెన్స్ ఈజ్ ఏ ఫర్ వికీ. ఓకే, కాన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫర్ ద డాక్యుమెంటేషన్. వికీ, వికీ అని అనొచ్చు, వికీ పేజెస్ అని అంటారు వీటిని జనరల్గా. ఓకే, అంటే అక్కడ మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ అన్నిటిని కూడా అక్కడ మనం యాక్టివిటీస్ని కాదు, యాక్టివిటీస్లో మనం చేసే ప్రాసెస్ని మనం అక్కడ డాక్యుమెంట్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో ఆ రెండింటిని టూల్స్ని నీకు అట్లాషన్ ఆఫర్ చేస్తుంది. సో మన అజ్యూర్ డెవాప్స్లో మనం ఏం చేస్తామంటే మనకి వేరే సెట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో అది ఒకటి వచ్చి అజ్యూర్ బోర్డ్స్. అజ్యూర్ బోర్డ్స్. ఓకే, సో మనం అష్యూర్ బోర్డ్స్ ఇస్ ఎ సర్వీస్ that comes with an a functionality with the Azure DevOps service offered by the Azure. ఓకే, సిమిలర్లీ అష్యూర్ బోర్డ్స్తో పాటు మనకి వికీ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ రెండు దేంట్లో ఫంక్షనాలిటీస్ అంటే అష్యూర్ డెవాప్స్లో. ఓకే, ఈ సర్వీస్ మనం చెక్ చేసుకుంటాం, చూద్దాం. ఓకే, నా సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ టూల్ ఏంటి మనం మాట్లాడుకుంది? వర్షన్ కంట్రోల్ టూల్, ఇఫ్ యూ రిమెంబర్. సో వర్షన్ కంట్రోల్ టూల్కి ఎగ్జాంపుల్ చెప్పండి. గిట్ సబ్వర్షన్. గిట్ హబ్. ఓకే, గిట్ హబ్. సూపర్. సో గిట్ అన్నారు కదా, సో వై వీ నీడ్ టు హ్యావ్ దిస్ వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ టూల్? టు ఇంటిగ్రేట్ ఆల్ డెవలపర్స్ కోడ్ ఇన్ వన్ పర్ఫెక్ట్. ప్లేస్.
ఓకే. ఓకే. నెక్స్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ కి మల్టిపుల్ డెవలపర్స్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి సేమ్ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఆ యా. సోర్స్ కోడ్ అనేది మనం ఒక ప్లేస్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకొని అక్కడి నుంచి మనం క్లోన్ చేసుకుంటాం ఆ కోడ్ ని ఎస్. ప్రాజెక్ట్. ఎస్. దట్ ఈస్ వన్ ఫంక్షనాలిటీ. ట్రూ, ఐ అగ్రీ. ఇప్పుడు నువ్వు నేను వేరు వేరు ప్లేసెస్ నుంచి ఒక అప్లికేషన్కి కోడ్ డెవలప్ చేస్తున్నావు అని అనుకుందాం. ఓకే, నేను నా టైంలో నా వర్కింగ్ అవర్స్లో నేను కోడ్ రాస్తాను. రాసిన కోడ్ నేను షేర్ డ్రైవ్లో పెట్టేస్తా. ఎగ్జాంపుల్, నేను ఒక షేర్ డ్రైవ్లో పెడతా. సో ఐ విల్ రిక్వెస్ట్ యూ టేక్ దిస్ కోడ్ అండ్ కంటిన్యూ విత్ ద డెవలప్మెంట్ అని చెప్తా. సో ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు నువ్వు చెప్పింది రెండు సేమేనా? లైక్ అంటే మీరు చెప్పింది త్రూ ఈమెయిల్ ఆర్ నేను లైక్ ఈమెయిల్ అని అనట్లేదు, షేర్ డ్రైవ్లో ప్రాసెస్ నేను ఒక డ్రైవ్లో పెట్టేస్తాను. నేను ఒక ఫైల్ని రాసేసి ఆ ఫైల్ అంతా డ్రైవ్లో పెట్టేస్తాను. ఓకే, డ్రైవ్లో పెట్టిన ఆ ఫైల్ని నేను నీకు యాక్సెస్ ఇచ్చి నువ్వు దాన్ని డౌన్లోడ్ దాని చేసుకొని. హిస్టరీ అంతా చెక్ చేసుకోవడానికి కుదరదు. ఎగ్జాక్ట్లీ. సో వర్షన్ కంట్రోల్ టూల్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు హ్యావ్ ద ఇంటిగ్రల్ చేంజెస్ టు ద కోడ్ with all its revisions and with all its historical changes happened over a time period. ఓకే, అందుకనే వర్షన్ కంట్రోల్లో నీకు క్లియర్గా వర్షనింగ్, సో దట్ ఈస్ డిఫైనింగ్ ద హిస్టారికల్ చేంజెస్ హ్యాపెనింగ్ టు ద కోడ్ ఈస్ డిఫైన్డ్. ఓకే, సో అలాంగ్ విత్ ద షేరింగ్ ఆఫ్ ద కోడ్, స్టోరింగ్ ఆఫ్ ద కోడ్ అండ్ a continuous integration of the changes, we do have a versioning also over the code changes. ఓకే, వర్షనింగ్. సో ఇది హిస్టారికల్ చేంజెస్ అన్నమాట. సో మెయిన్గా ఓకే, నువ్వు షేరింగ్ ఆఫ్ ద కోడ్ నువ్వు ఒక వర్డ్ ఫైల్ రాసేసి ఆ వర్డ్ ఫైల్ లేకపోతే ఒక జేసన్ ఫైల్ నువ్వు వేరే వాళ్ళు షేర్ చేయొచ్చు. కానీ అక్కడ నీకు ఆ ఫైల్ యొక్క హిస్టారికల్ రివిజన్స్ నీకు అక్కడ రికార్డ్ లేదు. బట్ టు హ్యావ్ దట్ రికార్డ్స్ వీ హ్యావ్ ఏ టూల్ లైక్ వర్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ టూల్. సో మనం వచ్చి గిట్ కవర్ చేస్తాం అండ్ అష్యూర్ రిపోజ్ కవర్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ టుడేస్ టాపిక్ ఈస్ గిట్. ఓకే, సో గిట్లో మాట్లాడుకునేటప్పుడు సో దెర్ ఆర్ కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి లైక్ రిపాజిటరీ. సో వాట్ ఈస్ మీన్ బై రిపాజిటరీ? లైక్ డిపాజిటరీ లైక్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మీన్స్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ వీ హ్యావ్ క్రియేట్ in we have project source code and dependencies, We can all store things the are available in file we can store the code in repository. ఓకే. సో source code, dependencies, Can make changes and push everything it to we the need to. repository. ఓకే. ఓకే, సో బేసిక్గా ఇట్స్ ఏ లొకేషన్ where you store the Uh, code, where you commit the code changes. Correct? Code change. So Yes. it is clear. Okay. Now, what is meant to branches? Branches. Uh, we can divide the repository into branches. Mm-hmm. Like uh, there are multiple projects run at a time. Multiple I mean employees will work on different projects, right? Okay. They will Mhm. work on different branches. Mhm. Okay. So basically, repository is see if you are referring to a project. Okay. So if you are referring to a ICICI bank and that is your client. Okay. Now, so in the ICICI bank, there will be different functionalities, right? There will be different features, right? So, Debit card, credit card. yes. So, in that case, there will be different repositories, correct? You agree? If there Yes, are different repositories, okay, so there Yes. will be different teams who is working on different repositories. Now, if there is a team, it means more than one people or two people. So they have some workplace to start their working or start their coding and developing the code and making the changes. So that place is nothing but the branch, I can say.
Okay. So basically, so it's a point of one state in the development phase. ఓకే. సో మీరు ఇక్కడ బ్రాంచెస్ అని మాట్లాడుతున్నప్పుడు, సో ఎందుకు బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నాం అంటే, ఫర్ ఎవ్రీ రిపాజిటరీ సో దెర్ విల్ బి బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో వాట్ ఈస్ మీన్ బై బ్రాంచింగ్ స్ట్రాటజీ? Branching strategy. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రెడిట్ కార్డుకి పనిచేస్తున్నా. ఓకే. అండ్ కిట్టు కూడా క్రెడిట్ కార్డుకి పనిచేస్తున్నాడు. Now we have a repository that is named as a ICICI credit card. That is the name of the repository. Now, so in my working hours from India, I started working and making the changes. సో నేను ఎక్కడ డెవలప్మెంట్ చేయగలను? సో నేను ఎక్కడ నా లోకల్ సిస్టంలో నేను డెవలప్మెంట్ కోడ్ రాసేసి ఆ కోడ్ని నేను రిపాజిటరీలోకి పుష్ చేస్తున్నా. రైట్. సో పుష్ చేసిన కోడ్ని కిట్టుని తీసుకోమని చెప్తున్నా. అంతేనా? సో నేను పుష్ చేస్తున్నాను అండ్ కిట్టు తీసుకుంటున్నాడు అని అంటే దెర్ ఇస్ ఎ కామన్ ప్లేస్. రైట్. ఆ కామన్ ప్లేస్ మనం రిపాజిటరీ అని అనుకుందాం. ఓకే. ఆ రిపాజిటరీ ఎక్కడ ఉంటుంది? సెంట్రలైజ్డ్ సర్వర్లో ఉంటుంది. ఆ సెంట్రలైజ్డ్ సర్వర్ ఏంటి? గిట్హబ్ సర్వర్. ఓకే. నా వి కవర్డ్ గిట్హబ్ సర్వర్ అంటే ఏంది, సెంట్రలైజ్డ్ సర్వర్ ఏంటి, సో రిపాజిటరీ అంటే ఏంది మాట్లాడుకున్నాం. సో ఎవ్రీ టైం ఈ కోడ్ని నేను కమిట్ చేసేది నా లోకల్లో అండ్ కిట్టు వర్క్ చేసేది తన లోకల్లో. సో తన లోకల్లో తను చేస్తున్నటువంటి ఆ వర్క్ ప్లేస్ ఏమని అంటామంటే మామూలుగా వర్కింగ్ డైరెక్టరీ అని అంటాం. ఆ వర్కింగ్ డైరెక్టరీ, ఇఫ్ దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ మై వర్కింగ్ డైరెక్టరీ. లెట్స్ అస్యూమ్ దిస్ ఫోల్డర్ ఇన్ మై పీసీ ఈజ్ మై వర్కింగ్ డైరెక్టరీ అని అనుకుందాం. ఇందులో కూడా డాట్ గిట్ అనే ఫోల్డర్ ఉంటుంది చూడు, దట్ ఈస్ ద రిపాజిటరీ. డాట్ గిట్ అనే రిపాజిటరీ ఉంటే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ దట్ ఫోల్డర్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇట్స్ ఎ గిట్ రిపాజిటరీ. అంటే గిట్ కమాండ్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసే ప్లేస్. నా అక్కడ నీకు డిఫరెంట్ బ్రాంచెస్ అనే పాయింట్ వస్తుంది. సో బ్రాంచెస్ అని అంటే ఏంటి అని అంటే, మనం జనరల్గా మన డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కడ చేస్తామనంటే ఇన్ని ఒక బ్రాంచ్లో చేస్తాము. ఈ బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇట్స్ ఎ సెట్ ఆఫ్ ద రిపాజిటరీ ఆర్ వేర్ యూ జనరల్లీ హ్యావింగ్ ఏ రెగ్యులర్ డెవలప్మెంట్. ఓకే. సో నీ రెగ్యులర్ డెవలప్మెంట్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే బ్రాంచెస్లో జరుగుతుంది. ఈ బ్రాంచెస్లో నువ్వు కమిట్ చేసిన కోడ్, సేవ్ చేసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు రిపాజిటరీలో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ బ్రాంచ్కి పంపించుకుంటావు. ఓకే. సో రిపాజిటరీలో బ్రాంచెస్ ఉంటాయి. నా ఈ బ్రాంచెస్ ఎన్ని ఉండాలి? Any number of ఆ, ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలా డిసైడ్ చేస్తారు? project ని బట్టి ఉంటారు. ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నువ్వే ఒక ప్రాజెక్ట్ మెంబర్వి. ఓకే. సో నువ్వే బ్రాంచెస్ని డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ Yeah. చేస్తావు? ఐడియా లేదమ్మా. ఓకే. సో ఈ బ్రాంచెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఎన్ని బ్రాంచెస్ ఉండాలి, ఏ బ్రాంచ్లో ఏ డెవలపర్ వర్క్ చేసుకోవాలి, అండ్ అందరం డెవలప్ చేసుకున్న కోడ్ని ఏ కామన్ బ్రాంచ్కి మనం పంపించాలి, ఎక్కడి నుంచి బిల్డ్ క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అనలైజ్, దెన్ యు ఆర్ గుడ్ ఇన్ టు ద బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఓకే. సో what is the branching strategy that you have work experience? So this is a question for you in the interview. Then you need to have this, I mean, wide variety of branches. ఎన్ని బ్రాంచెస్ నీ ఆర్గనైజేషన్ నువ్వు ఎలా పెడుతున్నావు, ఏ బ్రాంచ్లో కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ ఆర్ expected to explain to the interview. Okay, now. So there will be tags, right? So any idea? So what is meant by tag? We Yeah. can easily identify But, a, project by its name. but changes
No, Kitu, your voice is breaking. Vamsi, is it for you? Uh, we can identify a project by its name itself with the tags. ఓకే సో అంటే నీ ఉద్దేశం ఏంటి? ట్యాగ్ నేమ్ ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ రెపాజిటరీని ఐడెంటిఫై చేయడం అని అంటావా? అంటే మల్టిపుల్ ఇవి ఉంటాయి కదా ప్రాజెక్ట్స్. ఆహా. సో కెన్ ఈజీలీ సెర్చింగ్ కి యునిక్ గా ఉంటుంది. ట్యాగ్ ఇచ్చుకుంటే మనం సెర్చ్ చేసేటప్పుడు త్వరగా ఐడెంటిఫై అవుతుంది. ఏం సెట్ చేస్తావు? ఇన్ కేస్ మన ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే ఆహా. కోడ్ మర్జీ ఇలాంటివి చేసేటప్పుడు ఓకే ఓకే సో ఫైల్స్ ఉంటాయి కదా. ఐ గాట్ యువర్ పాయింట్. ఓకే సి నీకు కాన్సెప్ట్ తెలుసు. కోడ్ సో చేంజెస్ జరిగిన సో జనరల్గా మనము బ్రాంచెస్లో మీరు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి సో మనం ఎవ్రీ టైం వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ చేంజ్, whenever we want to add that change, whenever we want to commit those changes to the Git repository, we generally adding a message, right? So without commit message, it will not take you, it will not get committed to the repository. So there you're giving the message. So by seeing that message, you will be able to understood so what changes are happened during this commit. Correct? Now, so generally the tag purpose ఏమన్నా is లైన్ యాడ్ hmm. ఇఫ్ ఇన్ Uh, కేస్ మనం ఏం యాడ్ చేస్తాం అనేది సింపుల్ ఆ ట్యాగ్ నేమ్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏం చేంజెస్ జరిగింది. ఓకే 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 సో జనరల్గా అయితే నువ్వు చెప్పింది కరెక్ట్. సో జనరల్గా అయితే నువ్వు చెప్పింది కరెక్ట్. సో ఇప్పుడు మనం రిలయన్స్లోకి వెళ్తాం అనుకోండి. రిలయన్స్ ట్రెండ్స్లోకి వెళ్ళిన తర్వాత దేర్ విల్ బి డిఫరెంట్ ట్యాగ్స్. ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేస్తుంటుంది, అవునా? సో నువ్వు ఒక కిడ్స్ డ్రెస్సెస్లోకి వెళ్తే కిడ్స్ డ్రెస్సెస్లో కూడా డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది, అవునా? సో అంతేగాని కిడ్స్ లో కూడా ఇది కిడ్స్ బట్టలు అనే ట్యాగ్ చేయడు కదా. ఏం ట్యాగ్ చేస్తాడు? కిడ్స్ లో ఉన్న షర్ట్కి ఒక ట్యాగ్ ఇస్తాడు. ఆ ట్యాగ్ దగ్గర ఒక వాల్యూ ఇస్తారు, దాని మెటీరియల్ ఇస్తాడు, దాని కాస్ట్ ఇస్తాడు, సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తారు అండ్ బ్రాండ్ నేమ్ ఇస్తారు, అవునా? అంతేగాని కిడ్స్కి సంబంధించిన అన్ని బట్టలకి ఒకటే ట్యాగ్ పెట్టేసి ఇవి కిడ్స్ బట్టలు అని పెట్టాడు కదా. ఓకే సో అవునా? ఇక్కడ ట్యాక్స్ అనే పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మైల్ స్టోన్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రెడిట్ కార్డు సంబంధించిన కోడ్ని రాస్తున్నావు. ఓకే, ఆ క్రెడిట్ కార్డ్ కోడ్ ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ కంప్లీట్ చేస్తావు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నట్టు ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే క్రెడిట్ కార్డు అప్లికేషన్ని ఫిల్ చేస్తుంది. అంటే ఎవరైనా క్రెడిట్ కార్డు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అని అంటే ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ ఆ యూజర్కి ఆ ఛాన్స్ ఇస్తుంది. సో అంటే ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సినటువంటి ఆ అప్లికేషన్ ఫామ్ని ఆ అప్లికేషన్ని ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, దాని అర్థం క్రెడిట్ కార్డు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చింది అంటే క్రెడిట్ కార్డు వచ్చేస్తుందా యూజర్కి? నో, రైట్? దెర్ విల్ బి సమ్ అదర్ థింగ్స్ సపోజ్ టు బి. నెక్స్ట్ సెక్షన్లో ఏముంటుంది? ఏ క్రెడిట్ కార్డ్ కావాలి నీకు, అడ్రస్ ప్రూఫ్స్ ఏంటి? సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ ద బ్యాక్ ఎండ్, రైట్? సో అంటే కానీ ఆ ప్రాసెస్లో ఒక మైల్ స్టోన్, ఫస్ట్ యూజర్ వచ్చి మన దగ్గరికి లాగిన్ చేయాలి. సో అతను క్రెడిట్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేయాలి. దట్ ఈస్ వన్ యాక్టివిటీ. సో వన్ మైల్ స్టోన్ అని మనం అనుకోవచ్చా? సో నీ డెవలప్మెంట్ ఫేజ్లో ఇలాంటి మైల్ స్టోన్స్ని నువ్వు ఎప్పుడైతే రీచ్ అవుతూ ఉంటావో జనరల్గా వాటిని నువ్వు స్నాప్ షాట్స్ అని అంటావు. ఓకే, నీ కోడ్ని నువ్వు ఇట్లాగా స్ప్లిట్ చేసుకుంటూ మైల్ స్టోన్స్గా నువ్వు ఫీల్ అయినప్పుడు లేకపోతే నీ ఆర్గనైజేషన్ మైల్ స్టోన్గా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళ టార్గెట్స్లో అది ఒక మైల్ స్టోన్ అయినప్పుడు దెన్ దే జనరల్లీ కాల్ ఇట్ యాజ్ ఏ స్నాప్ షాట్. ఆ కోడ్ని స్నాప్ షాట్ అని అంటాం. ఓకే, నా సో ఆ స్నాప్ షాట్, సో మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రేపటి రోజున 1000 లైన్స్ ఆఫ్ 1, 1000 లైన్స్ ఆఫ్ 2, 1000 లైన్స్ ఆఫ్ 4, సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ అంటే దాన్ని ఎక్స్టెన్షన్ రాస్తూ ఉంటాంగా కోడ్ని, అవునా? కానీ
1000 లైన్స్ ఆఫ్ కోడ్కి వచ్చిన దాన్ని మనం ట్యాగ్ చేస్తాం ఏమని, క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అని. సో pupil is able to, I mean, pupil is coming to the repository and they can easily identify, okay, so right, so last day we have a code of 1000 lines and it was tagged like credit card online application. So after that, so there are a couple of people are working on that same code and they started adding new code to the 1000 lines of code and now it became 100. So it means 1100 codes, 1100 lines of code is there right now. కానీ ఎవరైతే ఆ కోడ్ని చూస్తారో ఆల్రెడీ ట్యాగ్ చేయడం వల్ల దే కెన్ ఈజీలీ అండర్స్టూడ్, ఓకే, సో విత్ దిస్ ఇన్ దిస్ 1100 lines of code, the first 1000 lines of code is able to perform the application with online application request from the users. సో వాటిని మనం ట్యాగ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ట్యాగ్. సో జనరల్గా మన ఆర్గనైజేషన్లో ఆ ట్యాగ్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో ఏదైతే నువ్వు రిలీజ్ చేసావో, యూజర్స్కి ఇచ్చేసావో, దాన్ని రేపటి రోజు ఐడెంటిఫికేషన్ కోసం, వెన్ యూ ఫీల్ దాట్ ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్, దెన్ ఫర్ ద ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం వాటిని మనం ట్యాగ్ చేస్తాం. ఓకే, సో మీరు వంశీ కిట్టు మీరిద్దరు చెప్పిన ఈజీ ఐడెంటిఫికేషన్ ఈజ్ కరెక్ట్, బట్ దట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ ఫర్ ద ప్రాజెక్ట్. క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ అని ఎవరికి చెప్పాల్సిన పనిలా. క్రెడిట్, సారీ, ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన, ఐసిఐసి ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ ఇది అని ఎవరికి చెప్పాల్సిన పనిలా. ఎవరు ఏమని చెప్పాలి, ఈ ఈ ఈ కోడ్ అనేది ఐసిఐసి బ్యాంక్లో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ప్రాజెక్ట్కి, క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్లో ఫంక్షనాలిటీ అయినటువంటి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించింది అని చెప్తాం. సో దాట్ ఈస్ వాట్ ద, ఓకే, క్లియర్. అండ్ వర్కింగ్ డైరెక్టరీ, సో వాట్ ఈస్ మీన్ బై వర్కింగ్ డైరెక్టరీ? Working currently, we are working in which directory? It's called working directory. యా, సో బేసిక్గా మనము ఏ లొకేషన్ నుంచి అయితే నువ్వు వర్క్ చేస్తుంటావు, దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్కింగ్ డైరెక్టరీ అండ్ డాట్ గిట్. సో నీకు ఇక్కడ దెర్ విల్ బి టూ రిపాజిటరీస్. వన్ ఈస్ లోకల్ రిపాజిటరీ, లోకల్ గిట్ రిపాజిటరీ, అండ్ అదర్ వన్ ఈస్ రిమోట్ Remote. రిపాజిటరీ ఆర్ సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, లోకల్ రిపాజిటరీని ఎలా ఐడెంటిఫై చేస్తావు? డాట్ గిట్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లోకల్ రిపాజిటరీ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ ఫర్ దట్ పర్టికులర్ ఫంక్షనాలిటీ. క్లియర్? Okay. ఓకే, నా సో నాకు వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, సో నువ్వు క్లయింట్కి జాయిన్ అయ్యావు. సో క్లయింట్ ఏమంటున్నాడంటే ఆ, ఒక ఒక బ్రాంచింగ్ స్ట్రాటజీని క్రియేట్ చేయమని అంటున్నాడు. సో నౌ టెల్ మీ, సో ఎలా మొదలు పెడదాం? మనం ముగ్గురం ఒక ప్రాజెక్ట్ పనిచేస్తున్నాం. ఓకే, సో మీరు ఒక రిపాజిటరీని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. డిడ్ యూ సీ దట్? Okay. Uh, వాట్ ఈస్ దట్ బ్రాంచ్? Main branches. పర్ఫెక్ట్. నౌ టెల్ మీ, సో ఇప్పుడు దీంట్లో ఏముంది? 0 lines ఉన్నాయి, ఏం లేదు, కోడ్ ఏం లేదు, ఏ ఫైల్స్ లేవు, 0 files. ఓకే, ఒక ఫైల్ ఉంది, ఏంటి? రీడ్ మీ ఫైల్ ఉంది. ఓకే, కానీ మన అప్లికేషన్ సంబంధించినటువంటి కోడ్ ఏమీ లేదు దాంట్లో, అంతేనా? 0 files. ఓకే, నా టెల్ మీ, సో నేను ఇండియన్ అవర్స్లో పనిచేస్తున్నాను. ఓకే, నా వాట్ ఐ నీడ్ టు డూ? ఏదన్నా ఇప్పుడు నేను పని చేయాలి. సో మన ముగ్గురం పని చేయాలి. సో హౌ వీ కెన్ స్టార్ట్ ఇట్? సపరేట్ వేరే బ్రాంచెస్ క్రియేట్ చేసుకో. ఓకే, సో నేను బ్రాంచ్ ట్రాన్స్ఫర్. క్రియేట్, ఓకే, నేను బ్రాంచ్ క్రియేట్ చేయాలి అని అన్నా. ఓకే, నా సో యజ్ఞకాంత, కాంత్. ఓకే, అంతే. ఎస్. ఓకే, కాంత్ అని నా ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నా, లేకపోతే ఫీచర్ కాంత్. ఓకే, ఇది ఫీచర్ బ్రాంచ్, అందులో కాంత్ నాది అనుకుంటున్నా. ఓకే, నేను దీంట్లో వర్క్ చేసుకుంటా. ఓకే, ప్యారలల్ గా ముగ్గురు ఉంటాం కాబట్టి ఉమ్, ఒక్కొక్కరు ఒక్కో బ్రాంచ్ క్రియేట్ చేయాలి. లేదంటే ఒకే బ్రాంచ్ లో కనుక వర్క్ చేసే పని అయితే ఉమ్, మీరు చేసిన కోడ్ వరకు పుష్ చేసి ఉంటారు. ఉమ్, మీది అయిపోవడం మీది పుష్ చేసి
మెయిన్ బ్రాంచ్కి పుష్ చేయాలి లేదంటే. ఓకే, సో నేను మెయిన్ బ్రాంచ్కి పుష్ చేస్తానంటావు. ఓకే, సో నా వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను మెయిన్ బ్రాంచ్కి పుష్ చేస్తా. మెయిన్ బ్రాంచ్కి పుష్ చేస్తా. ఓకే, ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుద్ది? సో పుష్ చేసేటప్పుడు ఈస్ దట్ రియల్లీ గుడ్ ప్రాక్టీస్ డైరెక్ట్లీ పుషింగ్ దట్ టు మెయిన్, ఆర్ ఈస్ నో, దర్ ఎనీ? ఓకే. అంటే మనకి వర్కింగ్ ఇది ఉంటుంది కదా డైరెక్ట్, అంటే ఎన్విరాన్మెంట్ బట్టి టెస్ట్ చేసుకుంటే. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వైజ్గా టెస్ట్ చేసుకోవాలని అన్నావు. ఓకే, సో అంటే ఏం చేయాలి? ఎన్విరాన్మెంట్ వైజ్గా టెస్ట్ చేస్తారన్నావు. చెప్పు, ఏం చేస్తావు? టెస్టింగ్ ఎలా చేస్తావు అసలు? టెస్టింగ్ చేయడానికి దీనికి ఫస్ట్ సంబంధం ఏదో చెప్పు. ఫస్ట్ ఉమ్, డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ లాస్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అంటే నువ్వు ఫస్ట్ అనేది, అంటే నువ్వు చెప్పేది ఏంది? ఫస్ట్ మనము ఎప్పుడు కూడా డేవ్ ఎన్విరాన్మెంట్లోకి డెవ్ డిప్లాయ్ చేయాలంటాం. ఓకే, ఫస్ట్. ఓకే, గ్రేట్. if it works well, then we can proceed for test, and also then the test results are passed to up to 85% somewhat level, then we can apply that code into, we can push that code into prod environment. We can release that. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫస్ట్ డెవలోకి చేస్తావు, Otherwise, తర్వాత ఉమ్, తర్వాత ఏదో ప్రాడ్ అన్నావు. ఎస్, ప్రొడక్షన్లోకి. first to ఆహా, ఎప్పుడు ప్రోడక్ట్ డిప్లాయ్ చేస్తావు production నువ్వు? will be the last part. టెస్ట్ ఓకే. If అన్నట్టు. the టెస్ట్ ఎన్విరాన్మెంట్. test cases were passed, మ్మ్. ఓకే. uh, ఓకే, సో వంశీ చెప్పినట్టు డెవ్ ఎన్విరాన్మెంట్లోకి ఫస్ట్ డిప్లాయ్ చేస్తావు. ఓకే, సో తర్వాత కిట్టు చెప్పినట్టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేస్తావు. uh, సో డిఫరెంట్ టెస్టింగ్స్. uh, ఓకే, అక్కడ మనం చాలా టెస్టింగ్లు చూసాం, ఏది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో. దాని ప్రకారంగానే uh, డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తావు, తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ చేసావు, అంతా ప్రాపర్గా ఉంది అనుకుంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తావు. కరెక్ట్. నా డెవ్ ఎన్విరాన్మెంట్లోకి ఎప్పుడు డిప్లాయ్ చేయాలి నేను? నేను ఇక్కడ కోడ్ రాసుకున్నా. ఓకే, కోడ్ రాసి yes. మెయిన్కి పుష్ చేసేయమని అన్నారు మీరు, అంతేనా? మెయిన్కి పుష్ చేయమని అన్నారు. బిల్డ్ చేసినాక, కోడ్ ని బిల్డ్ చేసినాక, ఆహా, బిల్డ్ ఎప్పుడు చేయాలి నేను? బిల్డ్. ఓకే, గుడ్. బట్ ఆఫ్టర్ కోడ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన తర్వాత ఆఫ్టర్, ప్యాకేజ్ చేసి. నో నో, వెయిట్ వెయిట్. సో బిల్డ్ చేసిన తర్వాత నన్ను డిప్లాయ్ చేయమన్నావు డేవ్లోకి. కరెక్ట్. సో బిల్డ్ ఎప్పుడు చేయాలి నేను? సో నేను ఇక్కడ పుష్ ఆఫ్టర్ కోడ్. చేసేసాను. ఆఫ్టర్ కోడ్. కోడ్ అంటే కోడ్ కమిట్ చేసిన తర్వాత నేనా, నీ ఉద్దేశం అంతేనా? సో నేను కోడ్ని కమిట్ చేసిన తర్వాత బిల్డ్ చేయమంటున్నావు, అంతేనా? అవునండి. ఓకే, సో అలా కమిట్ చేసిన కోడ్ తర్వాత దాన్ని బిల్డ్గా మారుస్తావు. బిల్డ్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తానంటావు ఎన్విరాన్మెంట్లోకి ఫర్ ద టెస్టింగ్ పర్పస్. దానికోసం మనము డిప్లాయ్ చేస్తాను. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తాను. కరెక్ట్. ఆహా. టెస్ట్ లా కేసెస్ ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయితే దాన్ని అప్లై చేస్తాం ఓకే, తర్వాత తర్వాత. ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తానన్నావు. కరెక్ట్. నౌ టెల్ మీ. అవును. నేను ఇక్కడ కోడ్ నా ఓన్ బ్రాంచ్లో పెట్టుకున్నా. కరెక్ట్. ఈ ఓన్ అవును. బ్రాంచ్లో ఉన్న కోడ్ని నేను ఏం చేశాను? పుష్ మెయిన్ బ్రాంచ్కి మూవ్ చేసుకున్నా. ఓకే, ఓకే. మెయిన్ బ్రాంచ్లో మూవ్ చేసిన కోడ్ బిల్డ్ చేశాను, టెస్ట్ చేశాను, అంతా అయిపోయింది. టెస్టింగ్ అంటే ఆ, అదొక ఒక సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంతేనా? అంటే ఐసిఐసి బ్యాంక్ ప్రొడక్షన్లో మనకి ఎలా అయితే ఉందో అలాంటి ఎన్విరాన్మెంటే వాళ్ళకి కూడా టెస్టింగ్ ఇంటర్నల్గా ఉంటుంది, అక్కడ టెస్ట్ చేస్తారు, అంతేనా? అవును. ఓకే, నా అన్ఫార్చునేట్లీ ఈ కోడ్ ఏదైతే ఉందో అది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా పనిచేస్తుంది. ఓకే, బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేశాం. చేసిన తర్వాత 1 డే తర్వాత పని చేయట్లేదు. ఏదో ఇష్యూ ఒకటి రిపోర్ట్ రైస్ చేశారు. రిపోర్టెడ్ బై కస్టమర్. నౌ టెల్ మీ, ఏం చేయాలా నేను? రివార్డ్ చేయాలి. రివర్ట్ ఎక్కడ చేస్తాను? ఏ కోడ్కి చేస్తాను రివర్ట్? డిప్లాయ్ చేశాను కదా, ఆ కోడ్ నో నో అన్న, రివార్డ్ చేయాలి. అక్కడ కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని సోనార్ క్యూబ్ మనం క్వాలిటీ చెక్ చేయాలి. కోడ్ క్వాలిటీ. ఓకే, కోడ్ క్వాలిటీ చెక్ చేశాను, అది కూడా అయిపోయింది. కోడ్ క్వాలిటీ ఇప్పుడు డిప్లాయ్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్లో జరిగిన తర్వాత
టెస్ట్ ఉమ్, ఎన్విరాన్మెంట్ లో చేసిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళింది అని అంటే అన్నిటిని కూడా వ్యాలిడేట్ చేసిన తర్వాతే కదా ప్రొడక్షన్ పంపిస్తాం. ఆ, నేననేది ఏంది అని అంటే ఓకే. నేననేది ఏంటంటే ఉమ్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన సర్వర్లు .NET 8 వర్షన్లో పనిచేస్తున్నాయి. ఓకే, అనుకుందాం .NET 8 వర్షన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి అనుకో. అన్ఫార్చునేట్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ .NET 9లో ఉంది అనుకుందాం. సో మనం రాసిన కోడ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ప్రాపర్ గా పనిచేస్తుంది, బట్ ప్రొడక్షన్ లో పని చేయలేదు. ఇది ఒక యూస్ కేస్ అనుకోండి. ఇప్పుడు ప్రొడక్షన్ లో అంతకు ముందు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ బాగానే ఉంది. ఈ కొత్తగా చేసి చేంజెస్ చేసిన దానివల్ల ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా పోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయాలి? ఇప్పుడు ఇమీడియట్ గా నా నా రిక్వైర్మెంట్ ఏంటి? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ని ముందు పాత version తో పనిచేసే విధంగా అంటే చేయడమా ముఖ్యమా, లేకపోతే ఇష్యూ వచ్చింది కదా, ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పి నేను అది వదిలేసి కోడ్ రాసుకుంటూ ఉండడం ముఖ్యమా? డౌన్ గ్రేడ్ చేయడం ఫస్ట్. ఫస్ట్ పర్ఫెక్ట్. వర్క్ సిస్టమ్ వర్క్ ఎలా చేయాలి, నెక్స్ట్ డౌన్ గ్రేడ్. డౌన్ గ్రేడ్ డౌన్ చేయడానికి, గ్రేడ్. డౌన్ గ్రేడ్ చేయడం అని అంటే అగైన్ నేను ఓల్డ్ కోడ్ని డిప్లాయ్ చేయడమేనా? అంతేనా? అంతే అన్న. ఓల్డ్ కోడ్ అంటే ఎన్ని రోజుల క్రితం కోడ్ యూస్ చేస్తావా? లాస్ట్ స్టేబుల్ కోడ్ అంతేనా? సో లాస్ట్ టైము ఏదైతే స్టేబుల్ గా రన్ అవుతుందో అదేనా? దానికి రోల్ బ్యాక్ చేయాలి. ఆ స్టేబుల్ కోడ్ ఎక్కడుంది ఇప్పుడు? రెపోలో ఉంటుంది. రెపోలో రెపోలో ఏ బ్రాంచ్ లో ఉంటుంది? మెయిన్. ప్రీవియస్ మెయిన్. మెయిన్ లో. మెయిన్ లో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మెయిన్ లో ఆల్రెడీ ఏ కోడ్ ఉంది? ఇప్పుడు మెయిన్ లో ప్రీవియస్ ప్రీవియస్ మనం ప్రీవియస్ మన చేసిన కోడ్ కమిట్స్. ఉంటుంది అంటే ఇందాక మనకి ప్రీవియస్ గా. ప్రీవియస్ కమిట్స్. ఓకే, ప్రీవియస్ కమిట్ తీసుకోమని అంటావా? ఓకే, ప్రీవియస్ కమిట్ తీసుకుంటాను. ప్రీవియస్ కమిట్ తీసుకున్నాను. ఓకే, ప్రీవియస్ కమిట్ లో నీకు హిస్టారికల్ చేంజెస్ ప్రతి ఫైల్లోనే ఉన్నాయి. ఒక 2 ఫైల్స్ అనుకో. ఓకే, ఈ కమిట్ ఉంది, ఈ కమిట్ ఉంది అని అనుకుంటావు. నౌ టెల్ మీ, దెర్ ఆర్ అరౌండ్ 100 ఫైల్స్. 100 ఫైల్స్ లో 100 చేంజెస్, ఒక్కొక్క ఫైల్లో 20 చేంజెస్ ఉన్నాయి. నౌ టెల్ మీ, డూ యూ థింక్ ఈస్ దిస్ విల్ టేక్ మోర్ టైమ్ ఆర్ నాట్? ఎస్ సార్. యా. సో ఇది, సో నువ్వు ఇది వంశీ, కృష్ణ మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇది. ఓకే, బట్ ఈ స్ట్రాటజీలో మీకు కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి లేదా? సో ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సో హౌ దిస్ ఈజ్ నథింగ్ విత్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. మీ ఆర్గనైజేషన్లో మీరు ఏ బ్రాంచింగ్ స్ట్రాటజీని అప్లై చేశారు? సో నువ్వు ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీని అప్లై చేసావు అని అనుకుందాం. ఇదే చెప్పావు అనుకో, నేను నిన్ను అడుగుతా. సో నా మై అప్లికేషన్ ఈజ్ ఎ బ్యాంకింగ్ అప్లికేషన్. నాకు మీరు చెప్పినట్టు 100 ఫైల్స్ని 20, ఒక్కొక్క ఫైల్లో 20 చేంజెస్ ఉన్నాయి. వాటన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వెరిఫై చేసుకుంటూ వెళ్ళడం నాకు కుదరదు. సో ఇమీడియట్గా నేను ఏం చేయాలి? మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని రివర్ట్ చేస్తాను. నువ్వు అన్నట్టు దాని యొక్క ప్రీవియస్ కమిట్ ఐడికి రివర్ట్ చేయొచ్చు టోటల్గా. బట్ బట్ రివర్ట్ చేసేటప్పుడు ఆ మెయిన్ బ్రాంచ్లో ఎవరికి రైట్స్ ఉన్నాయంటే, అండ్ దానికి ఒక అప్రూవల్, సో దాని యొక్క ప్రాసెస్, సో ప్రతి బ్రాంచ్కి కూడా ప్రతి ఒక్కరికి యాక్సెస్ లిమిటెడ్గా ఉంటుంది. సో ఓనర్స్కి, కొందరు డెవలపర్స్కి మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు దెర్ ఇస్ ఏ డిపెండెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద యూజర్, రైట్? అంటే దెర్ విల్ బి డిఫరెంట్ కన్సర్న్స్. అవునా? ఉన్నాయా? సో దాట్ ఈస్ ద రీజన్. సో వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్, సో ఇట్ ఈస్ యువర్ జాబ్ టు హ్యావ్ ఎ బెస్ట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఫాలో అవుతున్న బ్రాంచింగ్ స్ట్రాటజీ అనుకుందాం. నేనేమంటానంటే రిపోజిటరీని క్రియేట్ చేశాను, రిపో క్రియేటెడ్. సో ఇమీడియట్ గా మనకు ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఏ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ నెంబర్ 1 అనుకుందాం. అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు? ఒకటి ఉంది నా. సో నేను డెవలప్ చేయాలా, నేను కొత్త కోడ్ రాస్తూ ఉండాలా. సో నేనేం చేస్తాను? ఐ విల్ క్రియేట్ ఏ బ్రాంచ్, క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. ఈ న్యూ బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటాను నేను? సో సొంతంగా క్రియేట్ చేసుకుంటానా? నో, ఐ విల్ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ మెయిన్. దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? మెయిన్లో ఉన్నటువంటి కోడ్, ఐడియల్గా ఏ కోడ్ లేదు దాంట్లో, కానీ రీడ్మీ ఫైల్ అయినా ఉంది కదా. అండ్ రేపటి రోజున ఒక క్లారిటీ, సో నేను
మెయిన్ లో ఉన్నటువంటి కోడ్ ని, ఆ 0 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, 0 లైన్స్, ఏ కోడ్ లేదు, కానీ ఐ అస్యూమ్ దట్ ఐ క్రియేట్ ఏ బ్రాంచ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు యాడ్ చేంజెస్. అంతేనా? సో వన్స్ మై చేంజెస్ ఆర్ కమిటెడ్ ఆర్ డన్, ఐ విల్ యాడ్ దెమ్ టు ద మెయిన్ బ్రాంచ్. ఇది నేను చెప్పా. ఇప్పుడు నువ్వు అంటావు, ఆ, ఓ, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉన్నది ఒకటే, నువ్వు నీ సొంత బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నావు, సో ఇట్స్ మై ఓన్ బ్రాంచ్. నాకు ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 2 బ్రాంచెస్ ఉన్నాయి, అంతేనా? నా ఇప్పుడు వంశీ వస్తాడు. యజ్ఞకాంత్ని ఐ డోంట్ వాంట్ యజ్ఞకాంత్ టు కమిట్ డైరెక్ట్లీ హిస్ చేంజెస్ టు ద మెయిన్. ఎందుకు? యజ్ఞకాంత్ సమ్ ఎక్స్ అనే ఫైల్ని మాడిఫై చేశాడు. ఆ మాడిఫై చేసిన ఫైల్లో 100 లైన్లో సంథింగ్ రాశాడు, నేను ఏదో రాశాను. నా వంశీ ఈస్ ఆర్గ్యూయింగ్ దట్ ఆ ఫైల్లో ఆ 100 లైన్లో యజ్ఞకాంత్ రాసినటువంటి కోడ్ రాంగ్. సో దెర్ ఈస్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ విచ్ ఈస్ నాట్ దేర్, సో ఐ విల్ రైట్ డౌన్ అని వంశీ చెప్తున్నాడు. నా దిస్ ఈస్ అ ప్లేస్ వే హీ రైస్ ఎ కన్సర్న్. సో అందుకని ముందు మనం ఏం చేయాలా, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో, రావచ్చేమో అనే ఉద్దేశంతో మనం డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్ మీద ఇద్దరం కొట్టుకునే బదులు అక్కడ ఒకరు చేంజెస్ ఒకరు పుష్ చేయాలనే ఉద్దేశం అని మనం ఆర్గ్యుమెంట్ చేసుకునే బదులు బెటర్ అప్రోచ్ ఏంటి, మనం ఇద్దరమే, ఓకే, సో ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం. న్యూ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. దట్ బ్రాంచ్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఎందుకన్నా, సో డెవలప్మెంట్ బ్రాంచ్ సపరేట్ క్రియేట్ చేయాలి, ఎనీహో మెయిన్ బ్రాంచ్ కోడ్ లేదు కదా, వై డోంట్ వి డూ దు వై డోంట్ వి డూ సేమ్ థింగ్ ఆన్ ద మెయిన్ బ్రాంచ్. సో నెక్స్ట్ చెప్తా. సో ఎందుకు అనేది నీకు అర్థమవుతుంది, ఓకే. సో వెన్ వీ క్రియేటింగ్ దిస్ బ్రాంచ్, రైట్, దెర్ ఇస్ నో కోడ్, దెర్ ఇస్ నో కోడ్, ఓకే, అది అనుకోండి. సో డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు నేను డెవలప్మెంట్ బ్రాంచ్కి క్రియేట్ చేశాను. నా దిస్ ఇస్ ద థర్డ్ బ్రాంచ్, కరెక్ట్, అంతేనా? థర్డ్ బ్రాంచ్. ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి? 3 బ్రాంచెస్ వచ్చినాయి. నా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, సో మన మేనేజర్ మన అందరం కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చాం. ఏమని? ఎవరైనా కోడ్ చేంజెస్ చేశారు అని అంటే వెంటనే అందరూ డెవలప్మెంట్ బ్రాంచ్లోకి కమిట్ చేయండి అని అంటారు. ఈ డెవలప్మెంట్ బ్రాంచ్లో, సో ఐ విల్ కమిట్ మై చేంజెస్ టు డెవలప్మెంట్ బ్రాంచ్, డెవ్ బ్రాంచ్. సిమిలర్లీ వంశీ విల్ కమిట్ హిస్ చేంజెస్ టు dev branch, and all these changes will be merged to dev branch with a pull request. అంతేనా? పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాం, రైట్. సో పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, రైట్? సో పుల్ రిక్వెస్ట్ రైస్ చేసినప్పుడు మనకి రివ్యూవర్స్ ఉంటారా, అప్రూవర్స్ ఉంటారా? సో దే టేక్ ద కాల్. Okay, please join back. Okay, so we will close this branching strategy. Okay, for today. Please join back after this session got expired. Okay. సో ఓకే. రివ్యూవర్స్ అప్రూవర్స్ ఉంటారు. సో వాళ్ళు రివ్యూ చేసి మన కోడ్ చేంజెస్ ని డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి కమిట్ అలో చేస్తారు. ఓకే, నా ఇలా అలో చేసిన తర్వాత, ఓకే, దెన్ వాట్ ఈస్ ద యూస్? నా వి ఆర్ స్టార్టింగ్. సో నా వి డిసైడెడ్, అన్ని చేంజెస్ కమిట్ అయిపోయినాయి. నా దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ద టెస్టింగ్. సో నీ డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని నువ్వు నౌ యూ స్టార్టెడ్ డూయింగ్ ద బిల్డ్ చేసిన కోడ్ ని యూ స్టార్టెడ్ డిప్లాయింగ్ టు ద డెవ్. డెవ్ లో డిప్లాయ్ చేసిన తర్వాత వన్స్